ఐపీఎల్ 2026 మహాసంగ్రామంలో ప్లే ఆఫ్స్ను డిసైడ్ చేసే అత్యంత కీలకమైన ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన 69వ మ్యాచ్ ఎన్నో ట్విస్ట్లతో ఊహించని మలుపులతో సాగింది. ఆశాంతం అభిమానుల గుండెల్లో రైలు పరిగెత్తించిన ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. కేకేఆర్, పంజాబ్ ఎలిమినేట్ అయిపోతాయి. రాజస్థాన్ ఓడిపోతే మాత్రం అటు పంజాబ్ ఇటు కోల్కతా జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి కత్తి మీద సాములాంటి ప్రాణ సంకట పరిస్థితుల్లో ముంబై గెలవాలని కేకేఆర్, పంజాబ్ ప్రార్థనలు ఫలించకుండా రాజస్థాన్ అద్భుతం చేసింది. ఎవరు ఊహించని విధంగా ముంబై సొంత గడ్డపైనే ఆ జట్టును ఏకంగా 30 పరుగుల తేడాతో మట్టి కరిపించి సగర్వంగా ప్లే ఆఫ్స్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఒక్క దెబ్బతో రాజస్థాన్ జట్టు కోల్కతా, పంజాబ్ జట్లను టోర్నీ నుంచి నిర్దాక్షిణ్యంగా ఒకేసారి ఎలిమినేట్ చేసి పారేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎన్నో ఊహించని మలుపులు, గుండె ఆగిపోయే ట్విస్టులు, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్లో టీమ్ ఎఫర్ట్, బౌలింగ్లో ఆరంభంలో అరుపులు, మధ్యలో తడబాటు, చివరి 5 ఓవర్లలో మళ్లీ నెక్స్ట్ లెవెల్ కమ్బ్యాక్ థియో రాజస్థాన్ ఒక అపురూప విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలుపుకు ప్రధాన కారణం జోఫ్రా ఆర్చర్. అతడు బ్యాటింగ్లో 200కు పైగా స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో 4 ఓవర్లకు గాను 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ముంబై గెలుస్తుంది అనుకున్న తరుణంలో 15వ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్తో హార్దిక్ను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. రాజస్థాన్కు గెలుపు ఖాయం చేశాడు. ఇక ప్లే ఆఫ్స్ విషయానికొస్తే ఈ నెల 26వ తేదీన బెంగళూరు, గుజరాత్ జట్లు మొదటి క్వాలిఫైయర్ ఆడుతూ ఉండగా 27వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ ఎలిమినేటర్ పోరుకు సమర శంఖం పూరించింది అని ఘనంగా చెప్పవచ్చు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని బంతిని తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు టీ20 క్రికెట్ బ్యాటింగ్కు అసలైన నిలువెత్తు నిదర్శనంగా నిలిచి అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఏ ఒక్కరు కూడా కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అయినా సరే స్కోరు బోర్డు ఏకంగా 205 పరుగులకు చేరడం విశేషం. ఇన్నింగ్స్ మొదట్లోనే రాజస్థాన్కు ఊహించని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో అవుట్ కాగా, యశస్వి జైస్వాల్ 17 బంతుల్లో 3 సిక్సర్లతో 27 పరుగులు చేసి విల్ జాక్స్ వేసిన స్లో బంతికి బురిడీ కొట్టి వెనుదిరిగాడు. ఆ వెంటనే వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ 8 బంతుల్లో 14 పరుగులు చేసి మిస్టరీ స్పిన్నర్ ఏఎం గజన్ఫర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసేసరికి 54 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడినట్లు అందరికీ కనిపించింది. ఆరంభ సూరత్వం అన్నట్లుగా ముంబై బౌలర్లు చెలరేగుతున్న ఆ సమయంలో రాజస్థాన్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. ఒక పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా రాజస్థాన్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ డిఫెన్స్ ఆడలేదు. క్రీజులోకి రావడం, ముంబై బౌలర్లపై ఎదురుదాడితో హిట్టింగ్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రతి బ్యాటర్ వచ్చి ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ మిడిల్ ఓవర్లో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు చెలరేగిపోయారు. ధ్రువ్ జురేల్ ఒక ఎండ్లో గోడలా నిలబడి 26 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి దాసున్ షనక తోడై కేవలం 15 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 29 పరుగులతో మెరుపులు మెరిపించాడు. అయితే వీరిద్దరూ వేగంగా పరుగులు రాబడుతున్న సమయంలో ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణంగా షనక దురదృష్టవశాత్తు రనౌట్ కావడం మ్యాచ్ను కాస్త నెమ్మదించేలా చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే నిలకడగా ఆడుతున్న జురెల్ను కార్బన్ బాష్ అద్భుతమైన ఇన్ స్వింగింగ్ యార్కర్తో క్లీన్ బౌల్ చేసి ముంబైకి అదిరిపోయే బ్రేక్ త్రూ ఇచ్చాడు. అయినా సరే రాజస్థాన్ బ్యాటర్లు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. డోనవన్ ఫెరీరా సైతం 15 బంతుల్లో 18 పరుగులు రాబట్టి తన వంతు పాత్ర పోషించాడు. మిడిల్ ఓవర్లలో ప్రతి ఒక్కరూ వచ్చి తమ వంతు బాధ్యతగా బౌండరీలు బాది అవుట్ కావడంతో స్కోరు రాకెట్లా దూసుకెళ్లింది. ఇది చూస్తుంటే ఒకరు తగ్గితే మరొకరు అన్నట్లు రాజస్థాన్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 7 బ్యాటర్లు కనీసం ఒక్క సిక్సర్ అయినా కొట్టడం వారి అద్భుత ఆల్రౌండ్ టీమ్ ఎఫర్ట్కు నిలువెత్తు అద్దం పడుతుంది. రాజస్థాన్ జట్టు చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో ఇంతమంది సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక అసలు సిసలైన క్రికెట్ విధ్వంసం చివరి 5 ఓవర్లలో జరిగింది. ఈ దశలో రాజస్థాన్ బ్యాటర్లు ముంబై బౌలర్లపై కసితీరా విరుచుకుపడి ఏకంగా 14.6 రన్ రేట్తో పరుగులు పిండుకున్నారు. సరిగ్గా ఇక్కడే రాజస్థాన్ తీసుకున్న ఒక మాస్టర్ స్ట్రోక్ నిర్ణయం ముంబై కొంపను నిలువునా ముంచేసింది. సాధారణ బ్యాటర్ శుభన్ దుబే కంటే ముందుగా బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ను 7వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం మ్యాచ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. క్రీజులోకి వచ్చిన ఆర్చర్ ఎలాంటి భయం లేకుండా కేవలం 15 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 32 పరుగులు చేసి ముంబై బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.
ఇక 9వ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రవీంద్ర జడేజా తనదైన మార్కు శైలిలో 11 బంతుల్లో 19 పరుగులు నాటౌట్గా నిలిచి ఇన్నింగ్స్కు ఒక పర్ఫెక్ట్ అండ్ డెడ్లీ ఫినిషింగ్ ఇచ్చాడు. ఇలా ఏ ఒక్క బ్యాటర్ 50 పరుగులు దాటకపోయినా, ఏ 2 వికెట్లకు కనీసం 50 పరుగుల భాగస్వామ్యం నమోదు కాకపోయినా, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు సాధించడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా అత్యధిక పరుగులు సాధించిన ఐపీఎల్ జట్ల జాబితాలో ఈ మ్యాచ్ ఒకటిగా నిలిచిపోయింది. రవీంద్ర జడేజా తన సుదీర్ఘ టీ20 కెరీర్లో 9వ స్థానంలో లేదా ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్కు దిగడం ఇది కేవలం 2వసారి మాత్రమే కావడం విశేషం. 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆరంభంలోనే రాజస్థాన్ బౌలర్లు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి అత్యంత దారుణమైన ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ కనీసం ఖాతా తెరవకుండా 4 బంతుల్లో 0 పరుగులకే డకౌట్గా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 19 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో గ్లెన్ మ్యాక్స్వెల్తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచి ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన నవందీర్ 6 పరుగులకే ఆర్చర్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. మరో ఎండ్లో నాండ్రే బర్గర్ బౌలింగ్లో ఓపెనర్ రియాన్ రికల్టన్ 12 పరుగులకే క్యాచ్ అవుట్ కాగా, బ్రిజేష్ శర్మ బౌలింగ్లో తిలక్ వర్మ 3 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై టాప్ ఆర్డర్ను కోల్పోయి కేవలం 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. చేతిలో వికెట్లు లేవు, కళ్ళెదుట కొండంత లక్ష్యం ఉంది. వాంకడే స్టేడియం మొత్తం శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తోంది. అప్పటి వరకు కేరింతలు కొట్టిన ముంబై అభిమానుల ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. సొంత గడ్డపై తమ జట్టు ఇలా పేకమేడలా కూలిపోతూ ఉంటే కొండను తవ్వి ఎలకను పట్టినట్లయిందే అని అభిమానులు తలలు పట్టుకున్నారు. ముంబై పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్లో 150 పరుగులు చేయడమే గగనంలాగా కనిపించింది. అందరూ ఫ్లాప్ అయిపోయి ముంబై ఓటమి ఖాయమనుకున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ మరియు విల్జాక్స్ ఇద్దరూ కలిసి అద్భుతంగా పోరాడి ఇన్నింగ్స్ నిర్మించారు. విల్జాక్స్ వరుస బౌండరీలు, సిక్సర్లతో ఎదురుదాడికి దిగి ముంబై స్కోరును 100 దాటించాడు. వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం నమోదై జట్టులో కొత్త ఆశలు చిగురింపజేసింది. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని యశ్రాజ్ పంజా విడదీశాడు. విల్జాక్స్ 18 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విల్జాక్స్ అవుట్ అయిన తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. వచ్చి రావడంతోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి వరుస 4లు, సిక్సర్లు బాత్తూ 15 బంతుల్లోనే 34 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మరో ఎండ్లో నిలకడగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ముంబై తరపున 4000 పరుగులు సాధించిన 2వ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. దీంతో విజయ్ సమీకరణం చివరి 5 ఓవర్లలో 59 పరుగులకు చేరుకుంది. కానీ 16వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ ఒక స్లోయర్ బౌన్సర్తో పాండ్యాను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత సూర్యకుమార్ను నాండ్రే బర్గర్ అవుట్ చేయడంతో ముంబై ఆశలు గల్లంతయ్యాయి. చివరికి రాజస్థాన్ బౌలింగ్ ముందు ముంబై 175 పరుగులకే చతికిలపడి దారుణ ఓటమిని చవిచూస్తుంది. అద్భుతంగా చెలరేగిన రాజస్థాన్ 30 పరుగుల ఘన విజయంతో ప్లేఆఫ్స్కు చేరుకోగా ముంబై తీవ్ర నిరాశతో సీజన్ ముగించింది.